హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు శివరాత్రి కదా, అందరూ ఎలా జరుపుకున్నారు అనేది కామెంట్ చేయండి. నేనైతే మంచిగా జరుపుకున్నాను. ఈరోజే మా యానివర్సరీ కూడా, అందుకే రెండు కలిసి వచ్చాయి. అందుకే బాగా జరుపుకున్నాను. పొద్దున్నే లేచి మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత, పూజ అంతా చేసుకున్న తర్వాత, ఈ శివుణ్ణి వచ్చేసి నేను ఐస్ గడ్డతో చేసుకున్నాను అనమాట. 2 కప్పుల్లో వాటర్ వేసి పెట్టింటే 2 ఐస్ గడ్డలు అయినాయి. ఇక గ్లాస్లో వాటర్ వేసి పెట్టాను. ఐస్ లింగం లాగా వచ్చేసింది అనమాట. ఇలా శివుణ్ణి అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను. నాతో విగ్రహం లేదు. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న శివుణ్ణి బయటికి తీసి మేము ఈ శివలింగానికి అభిషేకం అయితే చేసుకున్నాం అనమాట. అదంతా ఈ వీడియోలో ఉంటుంది, చూడండి, మీరు మంచిగా అనిపిస్తుంది. సో నేను ఇది ఫస్ట్ టైం ఇలా చేసుకున్నాను అనమాట. అంటే ఈ రకంగా అభిషేకం అయితే ఇలా చేసుకున్నాను. నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో మీరు ఎలా శివరాత్రి చేసుకున్నారనేది కామెంట్ చేయండి. అలాగే ఇక ఫస్ట్ అయితే నేను శివుడికి అభిషేకం స్టార్ట్ చేసే కంటే ముందే స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ షుగర్తో చేశాను. షుగర్తో అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ గీతో చేసినాను. గీతో అయిపోయిన తర్వాత నెయ్యితో అయిపోయిన తర్వాత పెరుగు, పాలు, ఇక వాటర్. ఫైనల్గా వాటర్తో అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ హారతి కూడా ఇచ్చేసి హారతి కూడా తీసుకున్నామన్నమాట. మేము నలుగురు ఒకరి చేయి ఒకరు పట్టుకొని అలా చేసామన్నమాట. నలుగురు చేయాలి కాబట్టి నలుగురు చేసాము. సో ఏదో అలా ఐడియా వచ్చింది, అలా చేసుకున్నాము. ఇది ఎప్పటి నుంచో వస్తూ ఉంది, కానీ నేను ఎప్పుడు చేయలేదు, ఇలా చేశాను అనమాట. సో మీకు ఎలా అనిపించింది? ఒకవేళ మీకు మంచిగా అనిపిస్తే మీరు కూడా ఫాలో అయిపోండి. శివరాత్రి కదా, ఇక జాగరణ ఉంటుంది, ఉపవాసం ఉంటుంది. అంతా మీరు చేస్తున్నారా లేదా? నేనైతే ఉపవాసం చేస్తున్నాను, అలాగే జాగరణ కూడా చేస్తున్నాను. సో ఈ వీడియో వచ్చేసి అభిషేకం ఒకటేమన్నమాట. జాగరణ ఇక ఉపవాసం అదంతా ఏం లేదు ఇందులో. సో ఇంకా మీరు ఎలా చేసుకున్నారు? ముఖ్యంగా శివుడికి ఈరోజు ప్రసాదాలు ఏం చేశారు అనేది కామెంట్ చేయండి. నేనైతే కొంచెం బెల్ల పరమాన్నం చేసి అలాగే శనగలు చేశానన్నమాట. సో ఇక ఇందులోకి మనము అరటిపండు వేసేసుకొని పంచామృతం లాగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే పెరుగు అనమాట. పెరుగుతో అభిషేకము. ఇది వచ్చేసి 5th అనమాట. నెక్స్ట్ ఇక వాటర్తో అయితే చేసేస్తాము. చాలా మంచిగా అనిపించింది. అంటే ఇలా ఫస్ట్ టైం కదా, ఒక్కొక్కసారి కొన్ని చేస్తున్నప్పుడు మంచి ఫీలింగ్, మంచి పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది. దేవుడి బ్లెస్సింగ్స్ మీకు ఉండాలి, మీతో పాటు నాకు కూడా ఉండాలి. శివయ్య కరుణించి మీ కోరికలు ఏమున్నాయో అవన్నీ నెరవేరాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నా. సో అలాగే మీతో పాటు నా కోరికలు కూడా నెరవేరాలబ్బా. ఎప్పుడు తీరుస్తాడో ఏమో నా కోరిక దేవుడు అని అనిపిస్తుంది. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నా, దేవుడు త్వరగా తీరుస్తాడా లేదా అని చూడాలి. ఎన్నో కష్టాలు పెడతాడో, ఇంకా ఏంటో ఎంత పరీక్షిస్తాడో అని అనిపిస్తుంది నిజంగా. ఇంతకు నేను నా కోరిక తీరడానికి అర్హురాలేనా కాదా అనిపిస్తుంది ఇంకొకసారి. ఏంటో న్యాయమైన కోరిక కోరినా కూడా దేవుడు ఎందుకు తీర్చట్లేదు ఏంటో అనిపిస్తుంది ఒక్కోసారి. నిజంగా చాలామందికి మీకు కూడా ఇదే డౌట్ వస్తూ ఉంటుంది కదా. నేను కోరింది నిజమైన కోరికే, న్యాయమైన కోరికే, కానీ ఎందుకు తీరట్లేదు, ఎందుకు నెరవేరట్లేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు కదా. వద్దు, పడొద్దు. అది నీ వరకు చేరాలి, చేరకూడదు అనేది ఖచ్చితంగా దేవుడు డిసైడ్ చేసే ఉంటాడు. అది చేరుతుందో లేదో దేవుడే చేస్తాడు. అంటే అది చేరకూడదు అంటే దాని నుంచి నీకు అవసరం లేదు, అది వస్తే నీకేమన్నా అవ్వచ్చు, లేదా ఇంకొకటి అవ్వచ్చు అనే దేవుడు ఇవ్వట్లేదేమో అలా థింక్ చేయాలి. నేనైతే ఖచ్చితంగా ఇలానే థింక్ చేస్తా. నేను ఎంత చేసినా నాకు దేవుడు ఇవ్వట్లేదంటే ఖచ్చితంగా అది నా వరకు అవసరం లేదేమో, లేదా దాని నుంచి ఇంకా ఏదైనా పెద్దది వస్తుందేమో, అది ఏదో ఒకటైతే ఉంటుందని నేనైతే ఆలోచిస్తూ ఉంటానన్నమాట. సో మీరు ఇలాగే ఆలోచిస్తున్నారు లేదా కామెంట్ చేయండి. సో హారతి ఇచ్చేసాము, అందరూ మొక్కున్నాం అనమాట, బ్లెస్సింగ్ చేసుకున్నాము. ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ మేమైతే టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. టెంపుల్లో దగ్గర 1.5 hour అయితే దర్శనం పట్టింది. చాలామంది జనాలు అయితే ఉన్నారు. పొద్దున 10:30కి అలా వెళ్ళామన్నమాట. 10:20 అలా ఉంటుంది, అలా వెళ్ళాము. సో ఇంట్లో కూడా అంతా పూజ చేసుకున్నాం, అదే చూస్తున్నారు మీరు. సో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి అబ్బా, లైక్ చేయట్లేదు, చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఏమంతా నచ్చట్లేదా వీడియో? మీకు నచ్చుతుంది కదా. సో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. కొంచెం లైక్ చేసి మన ఛానల్